ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతి కారణంగా చాలా గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్న నేపథ్యంలో చెరువులు, వాగులు, నదుల దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. అటు ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లన్నీ కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న పెన్గంగా నదిలో ఎగువన మహారాష్ట్ర నుంచి భారీగా వరద వస్తుంది. 1,00,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో ఉందని అధికారులు చెప్తున్నారు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు ఎత్తారు. 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితుల్లో దాదాపు 5 నుంచి 6,000 క్యూసెక్కుల వరద అనేది దిగువ పరివాహక ప్రాంతాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు నిర్మల్ జిల్లాలో కూడా గత 2 రోజుల నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. నిర్మల్ జిల్లాకు సంబంధించి కడెం ప్రాజెక్టు ప్రస్తుతం 10 గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో కడెం ప్రాజెక్టుకి ప్రస్తుతం ఉన్నట్టు అధికారులు ఒక అంచనాలో ఉన్నారు. దాంతోపాటు నిర్మల్ జిల్లాలో స్వర్ణ ప్రాజెక్టు, గడ్డనవాగు ప్రాజెక్టు సంబంధించి కూడా గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు కొమరంభీం జిల్లాకు సంబంధించి ఆడా ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు సంబంధించి కూడా భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఆడా ప్రాజెక్టుకు సంబంధించి 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సేమ్ టైం అటు వట్టివాగు ప్రాజెక్టు సంబంధించి కూడా 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా భారీగా వరద వచ్చి చేరుతుంది. దాదాపు 3.5 నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద ఎగువ నుంచి వస్తున్న నేపథ్యంలో దిగువకు గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. సేమ్ టైం నిర్మల్ జిల్లాకు సంబంధించి బాసర వద్ద గోదావరి మళ్ళీ కొంత ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. చూసాం గత 2 రోజుల పాటు అక్కడ గోదావరిలో దాదాపు 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో 40 ఫీట్ల వరకు కూడా పైకి ఆ బ్రిడ్జిని తాకుతూ గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చింది. దాదాపు అమ్మవారి క్షేత్రం వరకు పూర్తిగా దాదాపు నీళ్ళు వచ్చాయి. దాంతో షాపులన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. లాడ్జుల్లో చాలామంది చిక్కుకుంటే కాపాడారు. మరోసారి ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. ఎందుకంటే పైన మహారాష్ట్రలో ఉన్న నాందేడ్ జిల్లాకు సంబంధించిన విష్ణుపురి ప్రాజెక్టు, మరోవైపు బాబ్లీ ప్రాజెక్టు, ఈ 2 మహారాష్ట్ర ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి. అక్కడి నుంచి భారీగా వరద వస్తుంది కాబట్టి గోదావరి చాలా ప్రమాదకర స్థాయిలో మళ్ళీ మారే అవకాశం ఉన్నందున కొంత అధికారులు, రెవెన్యూ శాఖ కానీ పోలీసులు కొంత అప్రమత్తమైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. సో సేమ్ టైం వినాయకులకు సంబంధించిన నిమజ్జన కార్యక్రమం అనేది ప్రారంభమైంది. 3 రోజుల నుంచి వినాయకుల నిమజ్జనం అనేది కొనసాగుతుంది. సో వాగులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కొంత పోలీసు బందోబస్తు కావచ్చు, అటు సేమ్ టైంలో కొంత జాలర్లు, గజయితగాళ్ళని కూడా అందుబాటులో ఉంచారు. జిల్లాకు సంబంధించిన యంత్రాంగం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన చాందా వాగు, పెనగంగ వాగు కావచ్చు, బాసర వద్ద నిజామాబాదు, అటు మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాకు సంబంధించిన గణనాథులు భారీ సంఖ్యలో బాసర బ్రిడ్జ్ వద్ద నుంచి నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే అక్కడ ఒక ఎస్ఐ స్థాయి అధికారితో పాటు కొంతమంది కానిస్టేబుల్ల ద్వారా అక్కడ పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా బ్రిడ్జ్ పై ఉండకుండా, మిగతా ఎక్కడ కూడా వాళ్ళంతా ఆకతాయిలు కానీ మిగతా ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్లకుండా కొంత జాగ్రత్తలు అయితే వహిస్తున్నారు. రీసెంట్గా చూసాం, మొన్న కొమరంభీం జిల్లాలో కొంత విద్యార్థులు గల్లంతయ్యారు స్నానానికి వెళ్ళి ప్రాజెక్టుల్లో, వాగుల్లో. సో ఈ టైంలో ఎవరు బయటకు రావద్దని అధికారులు అయితే చాలా సీరియస్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం వాటర్ ఫాల్స్ అన్నీ కూడా నిండుగా బారుతున్నాయి. సో వాటర్ ఫాల్స్ అందాన్ని చూడడానికి కొంత సెలవులు కూడా ఉన్న నేపథ్యంలో చాలామంది ఆ ప్రాంతాల్లోకి వెళ్తున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం అయితే కొంత ఆంక్షలు విధించారు. వాటర్ ఫాల్స్కి సమీపంలో ఎవరూ వెళ్ళొద్దని చెప్పేసి ప్రస్తుతానికైతే కొంత ఆంక్షలు అయితే ఉన్నాయి. చూడవచ్చు, చిన్నపాటి వాగులు కూడా ఎంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని వేల క్యూసెక్కుల వరద అనేది కేవలం ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలో పడుతున్న వర్షాలే కాదు, ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న ఈ భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ వాగులు, వంకలన్నీ కూడా భారీ ఎత్తున పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. సో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. చూసాం, నిన్న ఆదిలాబాద్లో ఆ రాత్రి ఒకసారిగా 10 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. నిర్మల్లో కంటిన్యూగా వర్షం పడుతూనే ఉన్నది. సో అటు కొమరంభీం జిల్లాలో కూడా చాలా భారీగా వర్షాలు పడుతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో క్లౌడ్ బ్రస్ట్ లాంటి వర్షాలు కురుస్తున్నాయి. మొన్న నిర్మల్ జిల్లాలో 33 సెంటీమీటర్ల వర్షపాతం చూసాం. ఆదిలాబాద్ జిల్లాలో 17 సెంటీమీటర్ల వర్షపాతం. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వినాయక నిమజ్జనం టైంలో కూడా చాలా కొంత పిల్లలు కానీ చాలామంది కొంత జాగ్రత్త ఉండాలి. వాగుల్లోకి లోపలికి వెళ్ళొద్దు. వినాయక నిమజ్జనానికి విగ్రహాలను వేయడానికి ప్రత్యేకంగా కొంతమందిని ఏర్పాటు చేశాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు. సో అవసరమైతే మినహా బయటకు రావద్దు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే
కొన్ని తగు ఏర్పాట్లలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో నిమగ్నమై ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.